అమ్మా ఏంటమ్మా ఇక్కడ ఆలయ ప్రభావతి గారు ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు జమ్మలమడుగు నియోజకవర్గంలో. ఈసారి వాడు గెలుస్తా అంటారు ఇక్కడ? గెలుస్తారు సార్. ఎందుకు గెలుస్తుందమ్మా? ఎందుకంటే ఆమె మీద మాకు నమ్మకం ఉంది. మాకు ఏదైనా పని చేస్తా అంటది, మాట మాత్రం తీసేది సార్. ఆ నమ్మకంతో మేము చెప్తాము. ఏ పని కావాలన్నా చేసి పెట్టారు, ఏ పని కావాలన్నా చేస్తా అంటారు. ఇంత ముందు మీకు ఇక్కడ పని ఏం చేసిందమ్మా? ఇప్పుడు దర్గా కట్టించింది కదా సార్. దర్గా కట్టించింది. ఇంతకు ముందు ఆమె నిలబడతా అన్నప్పుడు ఏదైనా చేస్తా అన్నది, కానీ అప్పుడు ఛాన్స్ లేదు, ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. ఏదైనా చేయవచ్చు అని మేము నమ్ముతున్నాం. ఆవిడకి సపోర్ట్ ఆవిడనే గెలిపిస్తారు. అన్న ఏంటి ఇక్కడ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇక్కడ ఆలయ ప్రభావతి గారు ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఆవిడ గెలుపు ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుంది. మార్పు అయితే చాలా మార్పు వస్తుంది. ఒక పారి వస్తే మేలు ప్రజలకు అనేది సేవ అనేది చేసుకోవాలనేది ఉండదు. ఇంకోటి లంసాలు లేకుండా తీసుకోకుండా చేయాలని ఉండాలి. ఎందుకన్నా ఆవిడ వస్తేనే బాగుంటది మేలు అని ఎందుకంటున్నారు? ఇక్కడ ఆమె పనులు చేసిన విధానం బట్టి ఉన్నది. ఆవిడేంటి మీ గ్రామాలకైనా మంచి చేసింది? ఇక్కడ బాగా మంచి పనులు చేసింది. ఏం చేసింది మీ గ్రామానికి? ఒక దేలాలు గాని ఇట ఒక బోళ్ళు గాని ఇటాటన్ని మంచి పనులు చేసింది. ప్రతి ఒక్క మనిషి వస్తే నాతో కాదు అనే వ్యక్తి కాదు మేడం, కానీ ఎంతో వరకు సాయపడతా చేస్తా వస్తుంది. అయితే ఇక్కడ ఆవిడ గెలుస్తా, ఖచ్చితంగా గెలుస్తాయి, సపోర్ట్ చేస్తాం. ప్రభావతి గారు ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఆవిడ గెలుపు ఇక్కడ ఎలా ఉండబోతుంది అన్న? గెలుస్తుంది సార్. ఎందుకన్నా ఎందుకు గెలుస్తుంది ఆవిడ ఇక్కడ? ఎందుకు గెలుస్తారంటే పల్లెలని మొత్తం మైలవాళ్ళ మండలం అంతా మొత్తం చర్చిలు కట్టడం కానీ, ఒక దర్గా కట్టడం కానీ, ఒక బోర్లు వేయడం కానీ, ఒక దేవాలయాలు కట్టడం కానీ, ఏదైనా కూడా చాలా మంచి పనులు చేసింది. కాబట్టి టీడీపీ ఉండే వాళ్ళు కూడా ఇళ్ళకి వచ్చి చాలా మంది సపోర్ట్ కన్నారు. అందుకని గెలుస్తారు మేము అనుకుంటాం. టీడీపీ వాళ్ళు, వైసీపీ మొత్తం అంటే పార్టీ తరపునే కాదు, పార్టీ అనేది కాదు, ఆమె మంచి చేస్తుంది. ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా ఆమె ఆ పార్టీనే ఒకటే, టీడీపీనే ఒకటే, వైఎస్ఆర్నే ఒకటే, సొంత దేశం కూడా ఆమె యాదంటే అదే అయిపోయాయి. పార్టీలతో సంబంధం లేకుండా ఇక్కడ పనిచేసింది చేసింది. పార్టీ సంబంధం లేకుండానే అందరూ చేసింది. కాబట్టి ఆమె యా పార్టీనే కూడా ఆమెకు యా పార్టీనే గెలుస్తుంది. అమ్మ పార్టీ వర్గం అయితే అంతే. ఇండిపెండెంటా కాంగ్రెస్ వైఎస్ఆర్ ఇది చూడాలి. మనం ఏ పార్టీలను కూడా ఆమెకు పెంచాలి. ఈ పార్టీ అనేది లే ఆమెకు, ఎక్కడ ఉంటే ఆమెకు గెలుపు. బాబా ఏంటి ఇక్కడ మరి జమ్మలమడుగు నియోజకవర్గంలో ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా ప్రభావతి గారు పోటీ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఆవిడ గెలుపు ఎలా ఉండబోతుంది? గెలిపేయాలంటే మేము ఉండేది. ఎందుకు గెలిపేయాలనుకుంటున్నారు? మాకు నీళ్లు లేకుండా నీళ్లు వేసింది. ఎప్పటికైనా ఆ అమ్మాయి ఎక్కడ ఏడు చెప్తే అక్కలకే బేయాలని మేము రెడీ అయినాం. అది కథ. ఖచ్చితంగా మీకు నీళ్ళు లేనప్పుడు నీళ్ళు ఇచ్చింది, నీళ్ళు లేనప్పుడు నీళ్ళు ఇచ్చింది. మేము ఆ అమ్మకే మేము ఓట్లేదని అనుకున్నాము. మరి ఇంతకు ముందు నీళ్ళు ఎక్కడ తీసుకున్నాము? మీరు ఎక్కడ చాలా దూరంగా పోయి తెచ్చుకుంటున్నాం, పనులు విడిచిపెట్టి ఎత్తుకుంటున్నాం. అది కొత్త ఆమె మంచిగా పోయింటే మాకు వేసింది రచనంగా. ఇక ఆమెకే మేము ఓటు వేసేది అనుకుంటున్నాం. గెలిపిస్తాం. రేపు గెలిస్తే ఖచ్చితంగా ఇక్కడ మంచి చేసిద్ది అంటారా? మంచి చేసింది అంటాము. గెలిచిన అనుకుంటాము. మాకు మంచి చేసింది ఆమె గెలుపు.